రాజేశ్వర్. ఇతనిది ఆంధ్రప్రదేశ్లోని నిజామాబాద్ జిల్లా ఫతేపూర్ గ్రామం. ఈ పిల్లవాణ్ణి చూశారా? ఆడుతూ పాడుతూ గడపాల్సిన బాల్యం అంగవైకల్యం కారణంగా చక్రాల కుర్చీకే పరిమితమైపోయింది. తోటి పిల్లల కేరింతలు చూస్తున్నప్పుడు ఆ పసిమొగ్గ మనసు ఎంతగా విలవెల్లాడుతుందో కదా. సరిగ్గా ఇలాంటి బాల్యమే మన రాజేశ్వర్ది. పేదరికం, అంగవైకల్యం అభివృద్ధికి అవరోధం కాదని నిరూపించిన ఇతని జీవితం ఒక అవమానంతో మలుపు తిరిగింది. జరిగిన అవమానానికి, న్యూనతాభావానికి లోనవ్వక పడిలేచే కడలి తరంగాన్ని ఆదర్శంగా తీసుకుని పడ్డా లేవగలను అనే ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుని కసిగా అడుగేశాడు. ఆ కసి కృషిగా మారింది. ఆ కృషికి పట్టుదల తోడైంది. వైకల్యం ఉన్నా వైఫల్యం చెందకూడదనే సంకల్పం అతనిని మున్ముందుకు నడిపించింది. కుట్టు మిషన్ చక్రాల సహాయంతో బతుకుబండిని లాగుతూనే ఇంతింతై వటుడింతై అన్నట్టుగా విద్యాభ్యాసాన్ని సాగిస్తూ బిఏ, ఎంఏ, ఎంఎడ్ వంటి విద్యార్హతలను సాధించి సడలని దక్షతతో సమున్నత స్థానం సాధించి సమాజ ఉన్నతికి చేయూతనందిస్తున్న ఇతని జీవితం ఆదర్శప్రాయం.